అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిట్ చాట్ లో అసహనాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీకి రావద్దని శ్రీధర్ కి పార్టీ పరంగా చెప్పలేదు. అసెంబ్లీకి రావడానికి అరవ శ్రీధర్ కి మొహం చెల్లడం లేదేమో అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. చిన్న స్థాయి వ్యక్తుల్ని ఎమ్మెల్యే చేస్తే పార్టీ పరువు తీస్తున్నారు. కష్టపడి పనిచేసి కేసులు భరించి జైళ్ళకి వెళ్లి వచ్చి ఎమ్మెల్యేలమయ్యాం. కొందరు మాత్రం దారి తప్పి పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అధికారం చూసేసరికి కొందరికి కన్ను మిన్ను కారడం లేదంటూ ఎమ్మెల్యేలు వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఈశ్వర్, అసలు ఎమ్మెల్యేల అసహనానికి రీజన్ ఇక్కడ అరవ శ్రీధర్ లాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడమే అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జనసేన రాజకీయ ప్రయాణంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కలిసి కొంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే మొదటి నుంచి జనసేన అధినేత క్రమశిక్షణకి, పార్టీకి సంబంధించి నిజాయితీకి విలువిస్తూ వచ్చారు. చాలా సుదీర్ఘమైన పోరాటం చేసే రాజకీయాల్లో ఈ స్థాయిలో నిలబడ్డాం. చాలా ఇప్పుడు ఎమ్మెల్యేలు కావడానికి మేము మొదట్లో అనేకసార్లు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు జైళ్ళకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ చాలా సులువుగా ఏమీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన అరవ శ్రీధర్ చివరిలో ఆయన సర్పంచ్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యారు. కానీ చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో జనసేన టికెట్ తీసుకుని ఆ నేపథ్యంలో ఆయన పోటీ చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ప్రతిష్టకి సంబంధం లేకుండా ఆయన చేసిన నిర్వాహకం వల్ల పార్టీ గౌరవం దెబ్బతింటుంది. పార్టీ అధినేత నమ్మకాన్ని కోల్పోయేలాగా చేశారు. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తుల్ని ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా కాకుండా నేరుగా అధికారం రాగానే వాటన్నిటిని మర్చిపోయి ఇష్టారీతిన ప్రవర్తించారు. దీంతో పార్టీ పరువు దెబ్బతింది, పవన్ కళ్యాణ్ పరువు దెబ్బతింది. అదే సమయంలో ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రావద్దని మేము చెప్పలేదు, కానీ మొహం చెల్లకే రావట్లేదంటే ఆయన ఏ స్థాయిలో తప్పు చేశారు, ఎంత పశ్చాత్తాప పడుతున్నాడో లేదో తెలియదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళ మాటల్లో అయితే తీరని ఆవేదన కనిపించింది. కేవలం ఇంత స్థాయిలో 10 ఏళ్ళు దాదాపుగా కష్టపడి ఉద్యమాలు చేసి లేకపోతే ఇంత ఎమ్మెల్యేలు అవ్వడానికి చాలా ఇబ్బంది పడి వస్తే వాటన్నిటికీ సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు పార్టీ ప్రతిష్టకి సంబంధం లేకుండా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా అరవ శ్రీధర్ ప్రవర్తించారు. సో అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చే ముందు ఇంకోసారి చెక్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తీసుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ కూడా అట్లా చేస్తారని ఊహించాం కదా. కొంతమందికి అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, కానీ వాటిని అట్లా వాడుకోకపోవడం వల్ల పెద్ద ఎత్తున పార్టీ గౌరవం కూడా దెబ్బతిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో అసెంబ్లీకి రావడానికి ఆయనకి మేము అసెంబ్లీకి రావద్దని చెప్పలేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని మాత్రమే చెప్పాం. కానీ అసెంబ్లీకి రావడానికి ఆయన మొహం చెల్లినట్లేదని చెప్పే ప్రయత్నాన్ని ఎమ్మెల్యేలు షేర్ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్.